మరి అప్పుడు వచ్చిన మాటలన్నీ అబద్ధాలు, అవన్నీ ఫేక్ మాటలు, వాళ్ళందరూ పేడింగ్ ఆర్టిస్టులు అది ఇదని మాట్లాడారు కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరు రియల్ ఆర్టిస్టులు, ఎవరు పేడింగ్ ఆర్టిస్టులు? ఎవరు కలపమంటే ఆవు కొవ్వుని తీసుకొచ్చి నెయ్యి కింద కలిపి చేశారు. అసలు ఆవులు కొవ్వు తీయడానికి ఎలా వచ్చింది? ఆవు కొవ్వు బయటికి, ఆవు ఒంట్లో కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వు ఆవుల్ని ఏం చేస్తే ఆ కొవ్వు బయటికి వచ్చింది. ఆ కొవ్వుని తీసుకొచ్చి దేవుని ప్రసాదంలో ఎలా కలిపి ఎలా అమ్మారు? చేసిన వాళ్ళకి జ్ఞానం లేక చేశారా? లేకపోతే కాలం అంటే భయం లేదా? దేవుడు అంటే భక్తి లేదా? ఎంతో దూరం నుంచి నిద్రలు మానుకొని టిక్కెట్లు వేయించుకొని పిల్లల్ని పెట్టుకొని ముసలోళ్ళని పెట్టుకొని దర్శనాల కోసం వెళ్తున్నారు ఆ వెంకన్న స్వామి భక్తులు. ఓ వెంకన్న, తెలుస్తుందా నీ దేవస్థానంలో ఎంత మోసం జరుగుతుందో? ఇట్ట బయట పెట్టావా? మరి ఆ టిటిడి దేవస్థానంలో జాబ్ చేస్తున్నటువంటి ఈ నలుగురు కూడా ఎలా చేయగలిగారు ఈ పనులు? ఎవరి అండ చూసుకొని, ఎవరి దండ చూసుకొని, ఎవరి అండ దండలు సపోర్ట్ గా తీసుకొని ఈ ఆవు కొవ్వుని నెయ్యిగా మలిచి ఇటువంటి పనులు చేశారు. ఫస్ట్ వీళ్ళని పట్టుకున్నారు కదా, వీళ్ళు లైన్ లోకి వచ్చారు కదా, వీళ్ళు దొరికారు కదా. వీళ్ళని తీయాల్సిన డిగ్రీ బయటికి తీస్తే వాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో చదివిన వాళ్ళు, కాలేజీలో చదివినటువంటి ఏబిసిడీలు మొత్తం బయటకు వస్తాయి. మరి ఇది ఒకప్పుడు మరి ఒక మహానుభావుడు అన్నాడు, లడ్డు తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరుగుతుంది, మరి ఇది ఫలానా మహానుభావుడు చేశాడని ఒక మహానుభావుడు ఇంకొక మహానుభావుడు గురించి చెప్పాడు. చెబితే అదంతా ఫేక్, అదంతా అది ఇది చెప్పినతనే ఫేక్ ఆర్టిస్ట్ అయ్యాడు. అతను పెద్ద ఆర్టిస్టు, పెద్ద నటుడు, ఒక 30 ఏళ్ల బట్టి పెద్ద నటుడు, ఒక పాన్ ఇండియా స్టార్ ఇవాళ రోజున. అటువంటి స్టార్ చెప్పిన మాటలనే ఫేక్ అని కొట్టిపారేశారు. ఇప్పుడు అది నిజం నిర్ధారణ అయ్యింది. దేవుడి గుళ్ళో దొంగలు దేవుడే పట్టించాడు, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టుగా ఉన్నటువంటి ఈ కలికాలంలో కలికాలపు యుగ పురుషుడైనటువంటి వెంకన్న దేవుడు పట్టించాడు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు ధర్మం? ఇలా అరాచకాలు, ఇలా అగాత్యాలు చేసుకుంటా పోతే ప్రస్తుతానికి ఎవరి పాపం ఎవరు మూట కట్టుకుంటారు? ఆవుల కొవ్వు ఎవరైనా దేవుడి ప్రసాదంలో వేస్తారండి? దేవుడి ప్రసాదం అంటేనే కళ్ళకద్దుకొని నెత్తికద్దుకొని తింటారు భక్తులు. అటువంటి ప్రసాదంలో ఆవు కొవ్వులని ఇంకా ఏవేవో వేసి కలిపి భక్తులని మోసం చేస్తున్నారంటే ఇది తప్పకుండా తీశారు, బయటికి లాగారు. లాగినందుకు వచ్చిన రిజల్ట్ లో నలుగురు లోపలయ్యారు. నలుగురికి డిగ్రీ మొదలు పెడితే విషయాలు బయటకు వస్తాయి.